Good morning, everybody. My name is Anjaneyulu, బాటనీ ఫ్యాకల్టీ. ఓకే, మీకు దీనిలో ఏంటివి అని అంటే ఈరోజు ఏపీలో జరిగిన మెగా డిఎస్సిలో బయాలజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్. మరి ఏంటివి ప్రీవియస్ క్వశ్చన్స్ అని అంటే పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజికల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మెగా డిఎస్సిలోనివి. ఓకే, రైట్. మరి దీనిలో మరి ఏంటివి అని అంటే మనకి బాటనీ, జువాలజీ, పీజీటీ పర్పస్ అని అంటే డిగ్రీ లెవెల్లో కూడా బిట్స్ అడగడం జరిగింది. ఓకే, ఇవి తెలంగాణకు కానీ నెక్స్ట్ అదేవిధంగా ఏపీకి కానీ యూజ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, మెగా డిఎస్సి 2025లో పీజీటీ బయాలజికల్ సైన్స్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే ఏంటిది అని అంటే ది సెల్ ఆర్గనెల్ దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఆస్మో రెగ్యులేషన్. ఓకే, ఏ సెల్ ఆర్గనెల్ అనేది ఆస్మో రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంటనంటే ద్రవాభిసరణ క్రమత అంటాం, ద్రవాభిసరణ క్రమత. ఓకే, ఆస్మో రెగ్యులేషన్ అని అంటే దీని ద్రవాభిసరణ, తెలుగులో ద్రవాభిసరణ క్రమత అంటాం. ద్రవాభిసరణ క్రమతకి ఉపయోగపడే సెల్ ఆర్గనెల్స్ ఏంటిది అంటున్నాడు తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అయితే విచ్ సెల్ ఆర్గనెల్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఆస్మో రెగ్యులేషన్. ఓకే, రైట్. ఇచ్చిన ఆప్షన్లో చూసినట్లయితే ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ ఏంటిది అని అంటే లైసోజోమ్. లైసోజోమ్ అనేది నెక్స్ట్ ఆస్మో రెగ్యులేషన్కి ఉపయోగపడదు. ఓకే, రైట్. గాల్జీ ఆపరేటాస్, ఓకేనా, గాల్జీ సంక్లిష్టం అన్నాం, ఇది కూడా ఉపయోగపడదు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా కూడా ఆస్మో రెగ్యులేషన్కి యూజ్ కాదు, ద్రవాభిసరణ క్రమతకి ఉపయోగపడదు. ఇక నెక్స్ట్ ఏంటిది అని అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద వ్యాక్యూల్. వ్యాక్యూల్ అంటే రిక్తిక అంటాం. వ్యాక్యూల్ అని అంటే దీని ఏమంటామంటే తెలుగులో రిక్తిక, రిక్తిక అంటాం. ఓకే, ఈ రిక్తిక అనేది నెక్స్ట్ ఆస్మో రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది. ఓకేనా, మామూలుగా రిక్తిక అనగానే వృక్ష కణంలో పరిమాణంలో పెద్దగా ఉంటవి, నెక్స్ట్ జంతు కణాలలో పరిమాణంలో చిన్నగా ఉంటాయని చెప్తుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఒక వృక్ష కణం తీసుకున్నట్లయితే ఆ వృక్ష కణంలో, ఓకే, ఇది వృక్ష కణం తీసుకున్నట్లయితే ఈ వృక్ష కణంలో దీని న్యూక్లియస్ అనుకుంటే, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ అనుకుంటే దీని ఏమంటామనంటే వ్యాక్యూల్ అంటాం. ఓకే, ఇది ఆస్మో రెగ్యులేషన్ అంటే ఒక కణం అనేది అధిక గాఢత ద్రావణంలో ఉంచిన, అల్ప గాఢత ద్రావణంలో ఉంచిన నెక్స్ట్ ఏమవుతుందని అంటే ఆ కణం అనేది కొన్నిసార్లు వాటర్ని కోల్పోవలసి వస్తుంది. అధిక గాఢత గల ద్రావణంలో ఉంచితే నెక్స్ట్ ఏమవుతుందనంటే ఈ కణం అనేది నీటిని కోల్పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రిక్తిక లోపల ఉన్న నీరు ఏమవుతుందంటే కణద్రవ్యం లోపలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా కణద్రవ్యంలో ఉండే నీటిని బట్టి నెక్స్ట్ ఇక్కడ నీరు కోల్పోవడమా లేకపోతే నీటిని గ్రహించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఏమంటామనంటే ఆస్మో రెగ్యులేషన్, ద్రవాభిసరణ క్రమతని నియంత్రించే సెల్ ఆర్గనెల్ ఏంటిది అని అంటే వ్యాక్యూల్, దాన్ని రిక్తిక అంటాం. ఓకే, ఇది వ్యాక్యూల్ యొక్క ఫంక్షన్. అయితే వ్యాక్యూల్ మీద చాలాసార్లు బిట్టు కూడా అడిగిన డిఎస్సిలో కూడా వ్యాక్యూల్ చుట్టూ ఉండే త్వచంని ఏమంటారని వచ్చినండి. దాన్ని ఏమంటామనంటే టోనోప్లాస్ట్ అంటాం. ఓకే, ఇది రిక్తిక కదా, ఈ రిక్తిక చుట్టూ త్వచం ఉంటుంది. ఈ త్వచాన్ని ఏమంటామనంటే టోనోప్లాస్ట్, టోనోప్లాస్ట్ అని పిలవడం జరుగుతుంది. టోనోప్లాస్ట్ ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్టు అడగడం జరిగింది. రిక్తిక చుట్టూ ఒకే త్వచం ఉంటుంది, ఆ త్వచాన్ని ఏమంటామనంటే టోనోప్లాస్ట్ అంటాం. ఓకేనా, రైట్. ఇది రిక్తిక గురించి. అయితే మరి ఇచ్చిన ఆప్షన్ లోపల మనకి ఇంకా ఏమి ఇచ్చిండు, లైసోజోమ్స్ ఇచ్చిండు. లైసోజోమ్స్ అని అంటే ఇవి జల విశ్లేషక ఎంజైమ్లని కలిగి ఉంటున్నవి. దీని ప్రాపర్టీ పరంగా తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కన్సిస్ట్ ద హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. దీస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డైజెస్టింగ్ సిస్టమ్. ఓకేనా, అంటే జీర్ణక్రియ సంబంధించిన ఎంజైమ్లను కూడా కలిగి ఉండడం జరుగుతుంది. రైట్. ఇవి ఏంటి అంటే లైసోజోములు. లైసోజోముల పరంగా తీసుకుంటే ఇంకొక క్యారెక్టర్ కూడా ఏంటిదని అంటే కణంలో వీటిని ఆత్మహత్య కోశాలు అంటాము, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటాము, లేదా వీటిని ఇంకేమంటామనంటే ఆటోలైసిస్ అంటాం, స్వయం విచ్చితి సంచులను కూడా వేటిని పేర్కొంటామనంటే లైసోజోములను పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదని అంటే గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టంని కామిన్లో గాల్జీ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. ఈ గాల్జీ అనే సైంటిస్టే ఇంకా బ్లాక్ రియాక్షన్ని నెక్స్ట్ సిల్వర్
నైట్రేట్ AgNO3. ఓకే, నెక్స్ట్ దీన్ని ఉపయోగించి బ్లాక్ రియాక్షన్ కూడా ఉపయోగించి AgNO3ని ఉపయోగించి నెక్స్ట్ ఏం చేసిందంటే బ్లాక్ రియాక్షన్ని కనుగొనడం జరిగింది. మరి గాల్జీ ఆపరేటాస్ యొక్క ముఖ్య విధి ఏంటిదనంటే ఇవి కణ విభజన జరిగేటప్పుడు కణ పలకాన్ని నిర్మించడం జరుగుతుంది. డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ది సెల్ ఫేట్ ఫార్మేషన్ బై ద గాల్జీ ఆపరేటాస్. ఓకే, కణం విభజన జరిగేటప్పుడు కణ పలకాన్ని నిర్మిస్తాయి దీని ఫంక్షన్లో. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయి, ఇవి గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్లని తయారు చేసి నిల్వ చేయడం జరుగుతుంది. ఏదైనా కణం అనేది డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన భాగాన్ని ఏం చేస్తుందంటే రిపేర్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఇవి గాల్జీ సంక్లిష్టం యొక్క విధుల పరంగా తీసుకున్నట్లయితే. నెక్స్ట్ మైటోకాండ్రియా అంటే 2 త్వచాలు కలిగిన కణాంగము. ఇది శ్వాసక్రియలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. దీని కణశక్తి భాండాగారం అంటాము. ఎందుకంటే కణం లోపల శ్వాసక్రియ జరిగేటప్పుడు గ్లూకోజు విభజన చెంది అంటే ఆక్సీకరణ చెంది నెక్స్ట్ అది ఏటీపీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏటీపీ శక్తి అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మైటోకాండ్రియాలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని కణశక్తి భాండాగారం అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇట్లా కణాంగాలు తీసుకొని కణాంగాల యొక్క ఫంక్షన్ మీద కంపల్సరీ డిఎస్సిలో అడుగుతుండు, టీజీటీలో అడుగుతుండు, పీజీటీలో అడుగుతుండు. కంపల్సరీగా కణాంగాలు నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకేనా, గాల్జీ, మైటోకాండ్రియా, ఈఆర్ అంతర్జీవ ద్రవ్యజాలం, మైటోకాండ్రియా, నెక్స్ట్ అదేవిధంగా క్లోరోప్లాస్ట్, హరితరేణువులు, పెరాక్సిజోమ్లు, గ్లయాక్సిజోమ్స్, రైబోజోమ్స్, సెంట్రియోల్స్, ఇవన్నీ సెల్ ఆర్గనెల్స్ అన్నమాట. వీటి యొక్క ఫంక్షన్ తీసుకొని అడగడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదనంటే వ్యాక్యూల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆస్మో రెగ్యులేషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ద పాలినేషన్ ఇన్ వాలిస్నేరియాలో నెక్స్ట్ పరాగ సంపర్కము ఏ రకానికి చెందుతుంది అంటున్నాడు. వాలిస్నేరి అంటే నీటిలో మునిగి మొక్క. ఇది హైడ్రోఫైట్స్ అంటాం. మరి హైడ్రోఫైట్స్ లోపల నీటి ద్వారా జలపరాగ సంపర్కం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే హైడ్రోఫిలీ అంటాం. మరి హైడ్రోఫిలీ అనేది 2 రకాలుగా ఉంటుంది. నీటి ఉపరితలం మీద జరుగుతనేమో ఎపిహైడ్రోఫిలీ అంటాము. నీటి లోపల జరుగుతనేమో హైపోహైడ్రోఫిలీ అంటున్నాం. ఎపి అంటే పైన, హైపో అంటే లోపల. ఓకేనా, మరి ఇప్పుడు వాలిస్నేరి అనేది ఏమవుతుంది అని అంటే ఇది నీటి ఉపరితలం మీద జలపరాగ సంపర్కం జరుగుతుంది. నీటి ఉపరితలం మీద జలపరాగ సంపర్కం జరిగితే దాన్ని ఏమంటామనంటే ఎపిహైడ్రోఫిలీ అంటాం. ఎపిహైడ్రోఫిలీ అని అంటే ఊర్ధ్వ జలపరాగ సంపర్కం అంటాం. ఎక్కడ జరుగుతుంది ఇది అని అంటే వాలిస్నేరి అనే మొక్కలో జరుగుతుంది. ఎపిహైడ్రోఫిలీ ఉంటుంది. మరి హైపోహైడ్రోఫిలీ ఎక్కడ ఉంటుంది అంటే నీటి లోపల పరాగ సంపర్కం జరుగుతుంది. అది ఎక్కడ కనపడుతుంది అంటే జోస్టిరాలో కనబడుతుంది. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది హైపోహైడ్రోఫిలీ నీటి లోపల జరుగుతుంది. దాన్ని హైపోహైడ్రోఫిలీ అంటాము. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే జోస్టిరా అనే ప్లాంట్లో ఉంటుంది. దీన్ని సీ గ్రాస్ అంటాము. నెక్స్ట్ ఆ సీ గ్రాస్లో హైపోహైడ్రోఫిలీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి వాలిస్నేరియాకి సంబంధించి ఏంటిది అని అంటే ఎపిహైడ్రోఫిలీ. ఎపి అంటే పైన, ఓకేనా, అంటే నీటి పైన లేదా ఊర్ధ్వం నీటి యొక్క ఉపరితలం మీద జలపరాగ సంపర్కం జరిగితే దాన్ని ఎపిహైడ్రోఫిలీ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి ఎంటమోఫిలీ ఉంది. ఎంటమోఫిలీ అంటే కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలీ అంటాం. ది పాలినేషన్ టేక్స్ ప్లేస్ బై ఇన్సెక్ట్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఎంటమోఫిలీ. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఇది ముఖ్యంగా ఎక్కడ అంటే బాగా సువాసనని వెదజల్లే మొక్కలలో మల్లె, నెక్స్ట్ అదేవిధంగా మందార, నెక్స్ట్ అదేవిధంగా సన్ఫ్లవరు, నెక్స్ట్ చిక్కుడు, ఇలాంటి మొక్కలలో నెక్స్ట్ ఎంటమోఫిలీ. ఇంకోటి నైట్ క్వీన్ అంటాం. రాత్రి రాణి అంటాము. ఓకేనా, ఈవినింగ్ సమయాల్లో మంచి సువాసనని వెదజల్లుతుంది. దానికి కీటకాలు అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తాయంటే కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఎంటమోఫిలీ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదని అంటే ఎనిమోఫిలీ అని అంటే వాయు పరాగ సంపర్కం. ఓకేనా, వాయు పరాగ సంపర్కం అంటే నెక్స్ట్ ఏమవుతుందంటే గాలి ద్వారా పరాగ రేణువులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కొట్టుకెళ్ళి కీలాగ్రాన్ని చేరుతాయి అనమాట. దాన్ని ఎనిమోఫిలీ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే గడ్డి జాతి మొక్కలలో జరుగుతుంది. ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అని అంటే గడ్డి జాతి మొక్కలలో ఎనిమోఫిలీ ఉంటుంది. ఓకేనా,
వరి, జొన్న, మొక్కజొన్న ఇలాంటి మొక్కలలో ఎనిమోఫిలి అనేది కనబడుతుంది అనమాట. ఓకే రైట్. ఇది ఏంటిదని అంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ది పాలినేషన్ ఇన్ వాలిస్నేరియన్ అంటే ఎపిహైడ్రోఫిలి. ఓకే నెక్స్ట్ ఇక ఇంకొకటి ఏంటిదని అంటే పియర్ షేప్డ్ మేల్ గ్యామెట్ with laterally arranged to unequal size of the flagella is the characteristics features of అని అడిగిందండి. అంటే ఏంటిదనంటే నెక్స్ట్ మేల్ గ్యామెట్స్ అంటే పురుష సంయోగ బీజాలు నెక్స్ట్ ఎలా ఉంటున్నాయి అని అంటే పియర్ షేప్ లో ఉంటున్నాయి అన్నాడు. పియర్ షేపుడు. ఓకే పియర్ షేపుడు అని అంటే దీన్ని ఎలా చెప్తాము అని అంటే మనము ఇంకో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. ఇలా ఉంటే దీని ఏమంటామనంటే పియర్ షేపుడ్ అంటాం. పియర్ షేపుడ్ మేల్ గ్యామెట్స్ ఉంటున్నాయి ఇలా. ఓకే రైట్. మరి ఇట్లా పియర్ షేప్ లో ఉండి ఏమంటున్నాడు, లాటరల్లీ అరేంజ్డ్ టు అన్ఈక్వల్ సైజ్ ఆఫ్ ద ప్లాజెల్లా. టు అన్ఈక్వల్ అని అంటే నెక్స్ట్ ఒక ప్లాజెల్లానేమో స్మాల్ సైజు, అనదర్ ప్లాజెల్లా ఈజ్ ద బిగ్ సైజ్. ఇలా ఉంటే దీని ఏమంటామని అంటే అన్ఈక్వల్ సైజ్ ఆఫ్ ద నెక్స్ట్ ప్లాజెల్లా అంటాం. ఇట్లా రెండు ప్లాజెల్లాలు ఉంటున్నాయి. టూ ప్లాజెల్లా ఈజ్ లాటరల్ సైడ్ అంటే పార్శ్వంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓకే అరేంజ్డ్ టు అన్ఈక్వల్ ప్లాజెల్లా ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అన్నాడు. అంటే ఇలాంటి మేల్ గ్యామెట్స్ పురుష సంయోగ బీజాలు పియర్ షేప్లో ఉండి రెండు కషాబాలు నెక్స్ట్ అన్ఈక్వల్ సైజు అంటే అసమానంగా ఉన్న నెక్స్ట్ మేల్ గ్యామెట్స్ అనేటివి ఏ మొక్కలలో ఉంటున్నాయని ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏంటిది ఎగ్జాంపుల్ అని అంటే స్పైరోగైరా ఇచ్చిండు. స్పైరోగైరా అనేది క్లోరోఫైసి మెంబర్. దాని లోపల నెక్స్ట్ ఇలాంటి లక్షణాలు ఉన్న అవి ఏర్పడవు. ఓకేనా. అసలు నెక్స్ట్ పురుష సంయోగ బీజాలకి ఇక్కడ ప్లాజెల్లానే ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదని అంటే లామినేరియా. లామినేరియా అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. లామినేరియా. ఓకే లామినేరియా అనేది ఇది దేనికి చెందుతుందని అంటే ఫియోఫైసి తరగతి చెందిన శైవలం. ఓకే ఫియోఫైసి అంటే ఏమంటాం దాన్ని అని అంటే అది గోధుమ రంగు శైవలం. ఆ గోధుమ రంగు శైవలాలైన లామినేరియాలో పురుష సంయోగ బీజాలు అనేటివిగా ఇలా ఉంటున్నాయి అన్నమాట. పియర్ షేపుడ్ మేల్ గ్యామెట్, ది ప్లాజెల్లా ఈజ్ ద unequal size. Okay, these are located, this type of the male gametes are located in the next laminaria algal member. Okay, laminaria is belongs to the Phaeophysi member. Phaeophysi means the brown algae. Okay na రైట్. ఈ బ్రౌన్ ఆలిగేకి ఇంకా ఫ్యూకస్ అనేది నెక్స్ట్ ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మనకి. మొత్తం ఆల్గీలో 3 తరగతులు ఇచ్చిండు. ఒకటేమో క్లోరోఫైసి, 2 ఫియోఫైసి, 3 రోడోఫైసి. రోడోఫైసికి చెందింది పాలిసైపోనియా ఇచ్చిండు. ఇది రోడోఫైసి. దీన్ని రెడ్ ఆల్గే అంటాం. ఓకేనా, రెడ్ ఆల్గే అంటాం. ఓకే, ఎరుపు రంగు శైవలం పాలిసైపోనియా. యూలోథ్రిక్స్ అనేది కూడా ఏంటిదని అంటే క్లోరోఫైసి మెంబర్ అనమాట. అంటే ఉన్న ఆప్షన్ లోపల ఈ లక్షణాలు మనకి ఎక్కడ కనపడుతున్నాయి అని అంటే లామినేరియాలో కనబడుతున్నాయి. లామినేరియా. ఓకే, ఇది ఏంటిదని అంటే సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఓకేనా, థర్డ్ క్వశ్చన్ ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, పియర్ షేప్డ్ మేల్ గ్యామెట్ విత్ లాటరల్ అరేంజ్డ్ అన్ఈక్వల్ సైజ్ ఆఫ్ ద ప్లాజెల్లా ఇస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లామినేరియా. ఓకే రైట్. దీని లోపల ఇంకేమడుగుతాడు అని అంటే ఇక్కడనే స్పైరోగైరా ఈజ్ బిలాంగ్స్ టు అంటాడు, క్లోరోఫైసి మెంబర్. లామినేరియా ఈజ్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ ద క్లాస్ అంటాడు. ఓకే, ఫియోఫైసి మెంబర్. ఓకే, పాలిసైపోనియా ఈజ్ బిలాంగ్స్ టు ద విచ్ టైప్ ఆఫ్ ద క్లాస్ అంటాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద రోడోఫైసి మెంబర్. ఓకేనా. నెక్స్ట్ యూలోథ్రిక్స్ తీసుకుంటే మళ్ళీ క్లోరోఫైసి మెంబర్ అనమాట. క్లోరోఫైసి తరగతి చెందిన శైవలాలనేమో గ్రీన్ ఆల్గే అంటాం. ఫియోఫైసి తరగతి చెందిన శైవలాలనేమో బ్రౌన్ ఆల్గే అంటాం. నెక్స్ట్ రోడోఫైసి తరగతి చెందిన శైవలాలను ఏమంటామనంటే నెక్స్ట్ దీన్ని రెడ్ ఆల్గే అంటాం. ఓకే, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో క్లోరోఫైసికి తరగతికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పైరోగైరా, యూలోథ్రిక్స్ అనమాట. రోడోఫైసికి ఎగ్జాంపుల్ ఏంటిదనంటే పాలిసైపోనియా. నెక్స్ట్ అదేవిధంగా ఫియోఫైసిక్ ఎగ్జాంపుల్ ఏంటిదనంటే లామినేరియా అనేది. ఈ లామినేరియాలోనే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. లామినేరియాకి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ కూడా వస్తుంది. తెలంగాణ డిఎస్సీలో అడిగిండు. అయోడిన్ అనేది ఏ
శైవలం నుంచి లభిస్తుంది అని కూడా ఒకసారి బిట్ అడిగిండు తెలంగాణ డిఎస్సి లోపల. ఓకేనా, అయోడిన్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అని అంటే లామినేరి అనే శైవలం నుంచి లభిస్తుంది, అది కూడా బిట్టే. ఓకేనా, ఇది సముద్రంలో ఉండేది లామినేరి అనే శైవలం. ఓకేనా, ఇది ఇంకా దీని నుంచి ఏం లభిస్తుంది అని అంటే నెక్స్ట్ అయోడిన్ అనేది లభిస్తుంది. అయోడిన్నే మనం తినే అయోడైడ్ సాల్ట్ అంటాం కదా, దానిలో కలపడం జరుగుతుంది. నెక్స్ట్ కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. లామినేరియా ఈ క్యారెక్టర్స్ అంటే నెక్స్ట్ పియర్ షేప్డ్ మేల్ గ్యామెట్, నెక్స్ట్ అన్ఈక్వల్ సైజ్ ఆఫ్ ద టూ ప్లాజెల్లా, నెక్స్ట్ దిస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద అయోడిన్ అయోడిన్ అనేది కూడా లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇన్ యూకారియోటిక్ సెల్ RNA polymerase enzyme 1 is used for the transcription అని అంటే దీని అనువాదం అంటాం. అనువాదం తెలుగులో ఏమంటామనంటే అనువాదం అంటాం. ఓకేనా, అంటే యూకారియోట్స్ నిజకేంద్రక కణాలలో ఉన్న RNA పాలిమరేజ్ 1 అనేది నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు దేని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఉన్న ఆప్షన్ లోపల ఏమున్నది ఒకటి మనకి అని అంటే ఒకటి టీఆర్ఎన్ఏ ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది అని అంటే ఆర్ఆర్ఎన్ఏ ఉంది, ఎంఆర్ఎన్ఏ ఉంది, నెక్స్ట్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఉంది. నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏంటిది అని అంటే నెక్స్ట్ దీనికి ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనువాదం జరిగినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి అని అంటే ఆర్ఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. అయితే యూకారియోట్స్ లోపల 3 రకాల ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్లు ఉంటాయి. ఒకటేమో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ 1. ఓకే, ఇట్ ఈస్ ట్రాన్స్క్రైబ్డ్ ద RNA polymerase enzyme 2. ఓకేనా, దిస్ ఎంజైమ్ ఈజ్ ట్రాన్స్క్రైబ్డ్ ద mRNA. ఓకే, RNA పాలిమరేజ్ 2 అనేది దేని ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే mRNA. ఓకే, RNA పాలిమరేజ్ ఓకే పాలిమరేజ్ RNA పాలిమరేజ్ ఎంజైమ్ 2 అనేది దేని ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది అని అంటే ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు ఏం తయారవుతుంది అని అంటే mRNA తయారవుతుంది. mRNAనే ఇంకేమని పిలుస్తున్నాం ఇక్కడ hNRNA అంటాం. హెటెరో న్యూక్లియస్ RNA అని కూడా పిలవడం జరుగుతుంది. హెటెరో న్యూక్లియస్ RNA ప్రాసెస్ జరిగిన తర్వాత హెటెరో న్యూక్లియస్ RNAలో ప్రాసెస్ జరిగిన తర్వాత mRNA అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఓకే, RNA పాలిమరేజ్ ఎంజైమ్ 1 అనేదేమో RNAని ప్రొడ్యూస్ చేస్తుంది, RNAని ప్రొడ్యూస్ చేస్తుంది. RNA పాలిమరేజ్ ఎంజైమ్ 2 ఏమో mRNAని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి RNA పాలిమరేజ్ 3 ఉంటుంది. RNA పాలిమరేజ్ ఎంజైమ్ 3 ఉంటుంది. RNA పాలిమరేజ్ ఎంజైమ్ 3 అనేది ఏం చేస్తుంది అని అంటే దిస్ ఎంజైమ్ ఈజ్ ట్రాన్స్క్రైబ్డ్ ద నెక్స్ట్ టీఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్లా నెక్స్ట్ 3 రకాల ఎంజైమ్స్ యూకారియోటిక్ అంటే నిజ కేంద్రక కణాలలో ఉండి అది ట్రాన్స్క్రిప్షన్ అంటే అనువాదం జరిగినప్పుడు నెక్స్ట్ RNA పాలిమరేజ్ ఎంజైమ్ ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడేమో RNA పాలిమరేజ్ 2 ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడేమో నెక్స్ట్ RNA పాలిమరేజ్ 3 ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడేమో టీఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి RNA పాలిమరేజ్ ఎంజైమ్ 1 ఇచ్చిండు కాబట్టి RRNA అని పెట్టాలి, రైబోజోమల్ RNA పెట్టాలి. ఒకవేళ RNA పాలిమరేజ్ ఎంజైమ్ 2 ఇచ్చింది అనుకోండి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే mRNA అని అవుతుంది లేదా hNRNA అని అవుతుంది. RNA పాలిమరేజ్ ఎంజైమ్ 3 ఇచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్సర్ నెక్స్ట్ టీఆర్ఎన్ఏ అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా మనం అక్కడ 3 రకాల ఎంజైమ్స్ ఏ ఎంజైమ్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనువాదం జరిగినప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలని అర్థం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, మనకి ప్రోటీన్ సంశ్లేషణ జరిగేటప్పుడు DNA నుంచి ట్రాన్స్క్రిప్షన్ జరిగితే నెక్స్ట్ RNA ప్రొడ్యూస్ అవుతుంది mRNA నుంచి మళ్ళా ఏమవుతుందంటే అనువాదం జరిగితే ట్రాన్స్క్రిప్షన్ అంటే అనులేఖనం అండి. ఓకేనా, ట్రాన్స్క్రిప్షన్ అని అంటే అనులేఖనం అంటాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే ట్రాన్స్లేషన్ అంటే అనువాదం. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా DNA నుంచి mRNA తయారైతే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం.
నెక్స్ట్ అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ల సంశ్లేషణ జరిగితే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్లేషన్ అంటాం. ఇది ప్రోటీన్ సంశ్లేషణ జరిగేటప్పుడు వస్తుంటుంది. మరి ఈ బిట్ ఎక్కడి నుంచి అడిగిండు అని అంటే మాలిక్యులర్ బయాలజీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నది. ఓకే, అణుజీవ శాస్త్రం అని అంటాము, అది ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి బిట్ అడిగిండు. ఇదంటే కణాంగాలు అంటే సెల్ బయాలజీ. ఓకే, నెక్స్ట్ పాలినేషన్ అంటే రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో ప్రత్యుత్పత్తి నుంచి ఈ సెకండ్ బిట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ బిట్ ఎక్కడి నుంచి తీసుకున్నంటే ఆల్గి క్లాసిఫికేషన్లో ఆల్గి ఉంటుంది, ఆల్గి క్లాసిఫికేషన్ నుంచి అంటే శైవలాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇదేమో మాలిక్యులర్ బయాలజీ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది దీనిలో అని అంటే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్యూలిన్ ఈజ్ పాలిమర్ ఆఫ్ అని ఇచ్చిండు. ఇన్యూలిన్ నాట్ ఇన్సులిన్. ఓకేనా, ఇన్సులిన్ అనుకుంటారు, ఇది ఏంటిదని అంటే ఇన్యూలిన్ అంటాం. ఇన్యూలిన్ అనేది ఒక పాలిసాకరైడ్. ఓకేనా, ఇన్యూలిన్ అనేది ఒక పాలిసాకరైడ్, పిండి పదార్థం స్టార్చ్ని మనం ఒక పాలిసాకరైడ్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా సెల్యులోజ్ని పాలిసాకరైడ్ అంటాము, గ్లైకోజన్ని పాలిసాకరైడ్ అంటాము. ఇన్యూలిన్ కూడా ఒక పాలిమర్ అంటే పాలిసాకరైడ్ అని అర్థం అన్నమాట. అయితే దేని యొక్క పాలిసాకరైడ్ అంటే కొన్ని మోనోసాకరైడ్లు కలిస్తే ఏర్పడేది పాలిసాకరైడ్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు గ్లూకోజు మోనోసాకరైడ్, నెక్స్ట్ అదేవిధంగా ఫ్రక్టోజు మోనోసాకరైడ్, నెక్స్ట్ లాక్టోజ్ ఏంటిదని అంటే డైసాకరైడ్, నెక్స్ట్ అదేవిధంగా గ్యాలక్టోజ్ ఏంటిదని అంటే డైసాకరైడ్. ఓకేనా, రైట్. ఇట్లా మరి పాలిసాకరైడ్కి ఎగ్జాంపుల్ ఏం వస్తాయి అని అంటే స్టార్చ్, నెక్స్ట్ అదేవిధంగా సెల్యులోజు, నెక్స్ట్ గ్లైకోజను, కైటిన్ ఈజ్ ఆల్సో కైటిన్, రైట్. ఇవన్నీ పాలిసాకరైడ్లకు ఎగ్జాంపుల్. అయితే ఇన్యులిన్ అనేది దేని యొక్క పాలిమర్ అంటున్నాడు? గ్లూకోజ్ యొక్క పాలిమరా, ఫ్రక్టోజ్ యొక్క పాలిమరా, రైబోజ్ యొక్క పాలిమరా, గ్యాలక్టోజ్ యొక్క పాలిమరా అని ఇస్తున్నాను అనమాట. అంటే నెక్స్ట్ దీనిలో ఆన్సర్ ఏంటిది అని అంటే నెక్స్ట్ దిస్ ఇన్యులిన్ ఈజ్ ద పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే ఇక్కడ ఫ్రక్టోజ్ అని అర్థం అనమాట. ఫ్రక్టోజ్. ఓకేనా, తేనెలో ఉండేది కూడా ఫ్రక్టోజ్ అంటాం కదా, రైట్. అలాంటిదే ఇన్యులిన్ అనేది ఒక పాలిసాకరైడ్ అనేది కొన్ని ఫ్రక్టోజు అనే మోనోసాకరైడ్లు కలిస్తే ఏర్పడేది ఏంటిదని అంటే ఇన్యులిన్. ఓకే, నెక్స్ట్ ఇన్యులిన్ అనేది ఒకసారి బిట్ అడిగిండు. ఓకేనా, ఏంటిది ఏమన్నాడు? కార్బోహైడ్రేటా లేకపోతే లిపిడా ప్రోటీన్ అని కూడా అడిగిండు. ఇన్యులిన్ అనేది ఏంటిదని అంటే ఒక స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్. అంటే కొన్ని మొక్కలలో ఇన్యులిన్ అనేది నిల్వ చేయడం జరుగుతుంది. ఆహార పదార్థం అనేది ఇన్యులిన్ రూపంలో డాలి అనే మొక్క ఉంటుంది, ఆ డాలియాలో ఇన్యులిన్ అనేది నిల్వ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటిదని అంటే పాలిమర్ ఆఫ్ ఇన్యులిన్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఫ్రక్టోజ్ వస్తుంది. మరి ఇప్పుడు మనము ఒకవేళ సెల్యులోజ్ అన్నాడు అనుకోండి, సెల్యులోజ్ అనేది ఒక పాలిసాకరైడ్ అని ఉన్నాం కదా, మరి ఆ సెల్యులోజ్ అనేది కొన్ని మోనోసాకరైడ్లు కలిస్తే ఏర్పడుతుంది. మరి ఏ మోనోసాకరైడ్లు అంటే గ్లూకోజ్ యొక్క మోనోసాకరైడ్లు, అంటే కొన్ని గ్లూకోజ్ మోనోసాకరైడ్లు కలిస్తే ఏర్పడేది ఏంటిదని అంటే సెల్యులోజ్. ఓకేనా, మొక్క యొక్క కణకవచంలో ఉండేదాన్ని సెల్యులోజ్ అంటాము. ఆ సెల్యులోజ్ అనేది కొన్ని గ్లూకోజ్ అణువులు కలిస్తే ఏర్పడుతుంది. ఓకేనా, కొన్ని మోనోసాకరైడ్ల మధ్య ఉండే బాండ్ ఏంటిదని అంటే గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. ఓకే, ఇది ఏ చాప్టర్ నుంచి అడిగిండు అని అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న బయోమాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి. బయోమాలిక్యూల్స్ అని అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ అమైనో ఆమ్లాలు, నెక్స్ట్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, న్యూక్లిక్ ఆమ్లాలు, ఇవన్నీ ఏంటిదంటే బయోమాలిక్యూల్స్లో ఉన్న చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. గ్లైకోజన్ అనేది కూడా ఎక్కడ నిల్వ చేయబడుతుంది? మన కాలేయం లోపల నిల్వ చేయబడుతుంది. మరి ఆ గ్లైకోజన్ అనేది కూడా ఒక పాలిసాకరైడ్ అనమాట. ఓకేనా, మొక్క యొక్క కణకవచంలో ఉన్న సెల్యులోజ్ కూడా ఏంటిదని అంటే ఒక పాలిసాకరైడ్ అనమాట. అది దేని చేత నిర్మితం అవుతుందనంటే గ్లూకోజ్ యొక్క పాలిసాకరైడ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, కైటిన్ అనేది ఫంగల్ యొక్క సెల్ వాల్లో ఉండేది కైటిన్. ఆ కైటిన్ అనేది కూడా ఒక పాలిసాకరైడ్, అది కూడా దేని చేత నిర్మితం అవుతుందంటే గ్లూకోజ్ యొక్క పాలిసాకరైడ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇట్లా కొన్ని మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, పాలిసాకరైడ్లు అని, అమైనో ఆమ్లాలని నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్లో వస్తుంది, దాని నుంచి అడిగిండు బిట్ ఇది. ఓకే, రైట్. ఇంతవరకు మనకి ఒక ఏంటిది అని అంటే 5 క్వశ్చన్స్ పీజీటీ, ఓకే, బయాలజికల్ సైన్స్ మెగా డిఎస్సిలో, ఏపీ మెగా డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. జాగ్రత్తగా చూడండి. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో జరిగే గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిగ్రీ బిట్స్ కూడా ఉన్నాయి దీని లోపల. ఓకేనా, ఇది తెలంగాణ
నెక్స్ట్ మోడల్ స్కూల్స్ వాళ్ళకి యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఆల్రెడీ పీజీటీలో అడిగిండు. ఓకే రైట్. ఇంకా మీరు ఈ డిఎస్సికి సంబంధించి కానీ నెక్స్ట్ అదేవిధంగా గురుకులాకు సంబంధించి కానీ అది తెలంగాణ అయినా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయినా నెక్స్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు కావాలి అని అంటే మన యూట్యూబ్ ఛానల్ ఏంటిదనంటే ఎస్వి బాటనీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా దాన్ని లైక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. మీకు నచ్చితే నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. థ్యాంక్ యూ.